వేతనాలు పెరిగాయి, జీవితాలు మారుతాయంటోంది తెలంగాణ సర్కార్. తెలంగాణ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కష్టపడే కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేలా కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న జీవన వ్యయం, మారుతున్న ఉపాధి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కనీస వేతనాలను భారీగా పెంచింది. కొత్త వేతనాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? పెరిగిన వేతనాలు ఎవరెవరికి వర్తిస్తాయి? తెలంగాణలోని కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వారికి అందుతున్న కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వృత్తుల వారీగా అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హై స్కిల్డ్ అంటూ 4 కేటగిరీలుగా కార్మికులను విభజించి వారికి కనీస వేతనాలను పెంచింది ప్రభుత్వం. అన్స్కిల్డ్ కార్మికుల ప్రస్తుత వేతనం 12,750 రూపాయలుగా ఉండగా వారి వేతనం 16,000 రూపాయలకు పెంచింది. సెమీ స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 13,592 రూపాయల నుంచి 17,000 రూపాయలకు, స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 13,772 నుంచి 18,500 రూపాయలకు, హై స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని 14,607 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వేతనాల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకొస్తుందని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయంతో తెలంగాణలోని 1,11,00,000 మంది కార్మికులకు లబ్ధి చేకూరుతుంది అన్నారు సీఎం రేవంత్. అన్ని రకాల అంచనాలను వేసుకొని, ద్రవ్యోల్బణాన్ని దృష్టి పెట్టుకొని, నిత్యావసర వస్తువుల పెరుగుదల, ఇంటి రెంట్లతో సహా అన్ని రకాల సమస్యల్ని కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ద్వారా 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు ఒక మంచి శుభవార్త. వేతనాల పెంపు విషయంలో 3 జోన్లుగా విభజించి ప్రభుత్వం గ్రేడ్లు కూడా ప్రకటించింది. కార్పొరేషన్ల పరిధిలో ఉండే కార్మికులను గ్రేడ్ 1గా, మున్సిపాలిటీ పరిధిలో ఉండే కార్మికులను గ్రేడ్ 2గా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కార్మికులను గ్రేడ్ 3గా విభజించింది. కార్మికుల సంక్షేమాన్ని గుర్తుపెట్టుకుని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కార్మికుల కనీస వేతనాలను పెంచింది రేవంత్ సర్కార్. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెయ్యలేని పనిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలోనే చేసి చూపించిందన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో కనీస వేతనాల అమలు కోసం రాష్ట్ర కార్మిక శాఖ పర్యవేక్షణ కూడా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వం తన బాధ్యతను గతంలో వదిలేయడం వల్ల గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ కార్మికులను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టే పరిశ్రమల యజమానులను కూడా పరిగణలోకి తీసుకొని ఇద్దరికీ ఉభయతారకం ఇరువైపులా ఉపయోగపడే విధంగా చట్టాన్ని, నియమాలను ఒక క్రమ పద్ధతిలో అమలు చేయాలని ప్రభుత్వం ముందుకు వచ్చి నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంతో కార్మికుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే కాకుండా వారి జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.